ఆంధ్రప్రదేశ్‌లో ఇంతకు ముందున్న వైసీపీ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళు ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏమై ఉంటుందనే విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కారణాలు ఇప్పుడిప్పుడు చెప్తూ ఉన్నారు. సో, అదే తోవలో ఇప్పుడు అనకాపల్లి జిల్లాలోని చోడవరం నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తను ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం జగన్మోహన్ రెడ్డి అనే విధంగా ఆయన చెప్పడం జరుగుతుంది. అదేంటి వైసీపీ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరి ఆ పార్టీ ఓడిపోవడానికి ఆయనే ముఖ్యమైన కారణం ఏ విధంగా అవుతాడనే విధంగా కూడా చాలా మంది ఆలోచిస్తే ఆయన చెప్పిన కారణాలు వింటే ఖచ్చితంగా మీరు కూడా అవును కదా ఇది నిజమే కదా అని అంటారు. సో మనం ఇక్కడ మెయిన్ కారణాలు చూసుకున్నట్లయితే బిఎన్ రహదారిపై ఉన్న గుంతల పూడ్చడం కానీ ఆ గుంతలను సరిచేసుకోం అనే విషయంలో ముఖ్యంగా ఇక్కడ ఆయన ఓటమి పాలు పడ్డట్టు కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఆ గుంతలు పూడ్చాలని అనేక సార్లు అంటే ఆయనకు లెక్కలేనన్ని సార్లు కూడా విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా దాని మీద ఎలాంటి శ్రద్ధ చూపకపోగా అసలు దాని గురించి ఎలాంటి సమస్యలు కూడా పట్టించుకోలేదంట. ఇప్పటి వరకు కూడా ఆ బిఎన్ రహదారిపై ఉన్నటువంటి గుంతలు పూడ్చిన దాఖలాలే లేవు. కాబట్టి దానికి సంబంధించి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వ్యతిరేకమయ్యారు. దానికి ముఖ్యమైన కారణం తను ఓడిపోవడానికి పరాజయం పాలు కావడానికి ముఖ్యమైన కారణం ఆ రహదారి మీద ఉన్నటువంటి గుంతలు పూడ్చకపోవడం అని కూడా ఆయన వెల్లడించడం జరుగుతుంది. సో ఆయనకు క్లారిటీ ఉంది ఖచ్చితంగా నేను ఎందుకు ఓడిపోయాను దానికి కారణం ఎవరనే విధంగా ఆయన 100% క్లారిటీతో చెప్పడం జరుగుతుంది. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయనకు సంబంధించి ఇట్లా రహదారి మీద గుంతలు ఉన్నాయి, ఇది మెయిన్ రహదారి, ప్రతి ఒక్కరు కూడా దీని నుంచి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా కానీ. సో అలాంటి రహదారిని సరిచేయాలి, గుంతలు పూడ్చాలనే విధంగా అనేకమైన సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఆయన పట్టించుకోలేదంట. సో ఈయననే కరణం ధర్మశ్రీ తన సొంత డబ్బులు 2 కోట్లు ఖర్చు చేసి గుంతలు పూడ్చినప్పటికీ కూడా ఆ రహదారిని సరిచేసినప్పటికీ కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అసలు మెయిన్ గవర్నమెంటే పట్టించుకున్నప్పుడు ఇంకెందుకు ఈ గవర్నమెంట్ అనే విధంగా కూడా టోటల్ అందరూ కూడా వ్యతిరేకమయ్యి ఇక్కడ ఆయన ఓడిపోవడానికి ఖచ్చితంగా మెయిన్ ఇదే కారణం అని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో దాంతోపాటు మాకు అంటే నేను అనేక సార్లు మీకు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోలేదు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నేను ఓడిపోవడానికి ఇక్కడ ముఖ్యమైన కారణం అనే విధంగా కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అప్పుడు మీరు స్పందించి ఈ రహదారి సరిచేయడానికి కూడా మీరు నిధులు కేటాయించి మీరు సహాయం చేసి ఉంటే మీరు ఓడిపోయారు ఖచ్చితంగా. సో మేము ఓడిపోయే పరిస్థితి కూడా వచ్చేది కాకపోవచ్చేమో అని కూడా ఆయన అంటున్నాడు. సో మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.